రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి. నగరం వేరు, రాజధాని వేరు. రాజధాని అనేది పరిపాలన అవసరాలు, అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్, పరిపాలనకి ఏదైతే అది రాజధాని అంటారు. అది ఉన్న సిటీలో పెట్టుకోవచ్చు, కొత్తగా పెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వం నగరానికి వెళ్తా ఉంది, కొత్త మహానగరానికి వెళ్తా ఉంది. ఇది సాధ్యమా అన్నది ఇక్కడ ప్రశ్న. కొత్త మహానగరం వేరు, రాజధాని పెట్టుకోవడం వేరు. రాజధాని అనేది రొటీన్ అవసరాలు. అది విజయవాడలో పెట్టుకోవచ్చు, తిరుపతిలో పెట్టుకోవచ్చు, కర్నూలులో పెట్టుకోవచ్చు. విశాఖ ప్రభుత్వం ఇష్టం, విజయవాడ చుట్టూ పెట్టాలన్నారు పెట్టండి. కానీ మీరు మహానగరం కొత్తగా నిర్మించాలంటే వైబిలిటీ ఎక్కడుంది? ఫస్ట్ ఫైనాన్షియల్ వైబిలిటీని చూద్దాం. 33,000 ఎకరాల ప్రభుత్వం రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ తీసుకుంది. దాదాపు 21,000 వాగులు, వంకలు అన్నీ కలిపి ఇంకొక ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం 54,000 ఎకరాల భూమి ఉంది. దీంట్లో అమరావతి రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే సంవత్సరానికి 50,000 రూపాయలు ఒక ఎకరాకి కౌలు ఇవ్వాలి. అదేవిధంగా రిటర్నబుల్ ప్లాట్స్ 100 సెంట్లు ఎకరా భూమి ఇస్తే 27 సెంట్ల నుంచి 24 సెంట్ల లోపు వరకు 3 ప్లాట్లు ఇవ్వాలి. అంటే 1,09,000 ప్లాట్లు రైతులకు రిటర్న్ ఇవ్వాలి. ఇప్పుడు అమరావతి రైతు కౌలు ఈ సంవత్సరం ఎంతో తెలుసా? ఎకరాకి 95,000. అంటే 10% హైక్ చేసుకుంటా పోవాలి. ఇప్పుడు 4-5 కోట్ల రూపాయలు కౌలు ఇచ్చాం, ఇవ్వాలి కూడా. ఎందుకంటే రైతు నీ భూమి ప్రభుత్వానికి ఇచ్చేసిన తర్వాత తన బతుకు తెరిగిపోయింది. ఆ విషయంలో నేనేం తప్పట్ను. ఎంతకాలం ఇవ్వగలం, ఎంతకాలం నగరాన్ని నిర్మించగలం, ఇది మా ప్రశ్న. రైతుకి 1,00,000 రూపాయలు కాదు 2 లక్షలు ఇచ్చినా స్వాగతిస్తాం. కానీ ఎంతకాలం ఇవ్వగలము? మీరు మహానగరం నిర్మించేంత వరకు వాళ్ళు ప్లాట్లు తిరిగి ఇవ్వనంత వరకు ఇచ్చుకుంటా పోతే ఎన్ని వేల కోట్లు అవుతుంది? ఇది ప్రశ్న. అంతే తప్ప ఇవ్వడాన్ని ఎవరు తప్పట్టట్లేదు. వాళ్ళ ప్రాణం మనకి ఇచ్చేశారు కాబట్టి, వాళ్ళ బతుకు తెరువు అది కాబట్టి. ఈ 50,000, 4,000 ఎకరాలని ఫస్ట్ ప్రభుత్వం చేయాల్సింది వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి. నేను తిరుపతిలో రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళందరినీ అడిగినాను. మినిమం డైవర్షన్కి రోడ్లు, విద్యుత్తు వేయాలి కదా. ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్ ఏది, మామూలు ప్లాట్లు తెలియాలంటే దీనికి అక్షరాల తిరుపతిలో వేసే వెంచర్ను చూసుకున్న 1,00,000 కోట్లు అవుతుంది. 54,000 ఎకరాలకి 1,00,000 కోట్లు అవుతుంది. అంటే అమరావతి రైతులకు ఇవ్వాల్సిన 1,09,000 ప్లాట్లు, 9,000 ప్లాట్లు, ప్రభుత్వం ఉంచుకోదలుచుకున్న భూమి, మరియు సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అంటే ఇంకో 5-6,000 ఎకరాలు మిగులుతుంది. దాని ప్లాట్లేసి అమ్మాలి, 1,00,000 కోట్లు వస్తుంది. అవి జరగాలంటే ఫస్ట్ ఇది జరగాలి కదా, ప్లాట్లు డివిజన్ జరగాలి కదా, 1,00,000 కోట్లు అవుతుంది. పాలవాగు, గ్రావిటీ కెనాల్, కొండవీటి వాగు, ఈ 3 వాగుల నుంచి కొత్తగా ఏర్పడే నగరానికి వరద నివారణ కోసం ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారం 8,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. డ్యామ్స్ అవన్నీ ఎత్తిపోతల పథకానికి. ఇంకా రాజధాని నిర్మాణం తర్వాత మినిమం ఏర్పాట్లకి 1,00,000 నుంచి 1,20,000 కోట్లు తిరుపతి లెక్క ప్రకారం, చంద్రబాబు గారి లెక్క ప్రకారం 2,00,000 కోట్లు అవుతుంది. ఇదైతే ఫస్ట్ ప్రభుత్వం పెట్టాలా వద్దా? ఇన్ని కోట్లు పెట్టే పరిస్థితి ఉందా? ప్రభుత్వం చెప్పాలి. ఇట్లా పెట్టే క్రమంలో మొదటి దశగా 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చారు. ఇక్కడ నల్లమోతుల చక్రవర్తి గారు వారు ఏం చెప్తారంటే, ఒక ప్రైవేట్ కంపెనీకి 40-50 కోట్లు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కదా, లేదా ఇంకొక జిందాల్కో, హెచ్సిఎల్కో రాంటి ప్రైవేట్కి 40,000 కోట్లు, 50,000 కోట్లు సబ్సిడీస్ ఇస్తున్నారు కదా, క్యాష్ సబ్సిడీస్. రాజధానికి కూడా ఇస్తే తప్పేంటి? 65,000 కోట్లు, 50,000 కోట్లు ఇస్తే తప్పేంటి? 15,000 కోట్లు కేంద్రం ఇచ్చేసిన అంటున్నాడు. ప్రైవేట్ కంపెనీకి సబ్సిడీ ఇస్తాం అంటే వచ్చే ఇన్కమ్ని కోల్పోతాం. ఉదాహరణకి ట్యాక్స్లు అవన్నీ కోల్పోతాం. రాజధానిలో పెట్టేది మినహాయింపులా డబ్బు తీసుకొచ్చి పెట్టాలన్నా? కన్స్ట్రక్షన్కి అంతా డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. 1,00,000 కోట్లు బడ్జెట్ నుంచి కేటాయించాలి. ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేదేంటి? రాబోయే పన్నులు తగ్గించుకుంటాం ఇన్సెంటివ్ రూపంలో. అంటే 10 రూపాయలు పన్ను కట్టాలంటే మనం పన్ను ఫ్రీ ఇస్తాం. దీనికి డబ్బు చెల్లించడానికి ఏమైనా పొంతనుందా? ఆర్థికవేత్తలు అట్లా మాట్లాడచ్చా? 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకొస్తా ఉంటే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుందని అబద్ధాలు చెప్తున్నారు. 15,000 కోట్లకు 8.5% వడ్డీతో ప్రపంచ బ్యాంక్ నుంచి డాలర్ రూపంలో తీసుకొస్తున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం షూరిటీ, భారతదేశం అవతల ఏ రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకురావాలనుకున్నా దానికి మస్ట్ అండ్ షుడ్ కేంద్ర ప్రభుత్వం అష్యూరెన్స్ ఇవ్వాలి. ఆ రొటీన్ ప్రాసెస్లో బాగా 15,000 కోట్లు తీసిచ్చారు. దీనికి వడ్డీ 8.5%. దీనికి అయ్యే ఖర్చు, దీని రిటర్న్ మనం 20 ఏళ్ల పాటు 15,000 కోట్లకి ప్రతి సంవత్సరం 1,275 కోట్లు వడ్డీ కట్టాలి. 20 ఏళ్ళలో చెల్లించాలని ఒప్పందం ఉంది. మనం అపార్ట్మెంట్ కొన్నోళ్ళందరూ తెలుసు, 30 లక్షలు అప్పు తీసుకుంటే 60-70 లక్షలు కడతాం. ఎంత కట్టాలో తెలుసా? 40,000 కోట్లు కట్టాలి. 20 ఏళ్ళలో ఈ 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన అప్పుకి మనం 20 ఏళ్ళలో కట్టబోయేది 40,000 కోట్లు. ఆ లెక్కలు ఆ పత్రాలు బయట పెడితే అసలు విషయాలు బయటకు వస్తాయి. డాలర్ రూపాయి పెరిగితే మనం డాలర్లో తిరిగి చెల్లించాలనుకుంటే ఎవ్రీ ఇయర్ 10% పెరిగిపోతా ఉంది, ఇంకా అదనం అవుతుంది. అంటే ఇప్పుడు 15,000 కోట్లకి ఎంత అయినప్పుడు ఇంకా 50,000 కోట్లు
1,00,000 కోట్లతో ఖర్చు అయ్యే ఖర్చుకి ఇంకెంత అవుతుంది? కాబట్టి ఇంత ఖర్చు పెట్టే స్థితిలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉందా? ఇది మొదటి ప్రశ్న. ఒకవేళ పెట్టారు, నగరాల యొక్క సస్టైనబిలిటీ ఏంటి? 2 అనుభవాలు చెప్తాను. ఒకటి, చండీగఢ్ ప్లాన్డ్ సిటీ 60 ఏళ్ల క్రితం ప్రారంభించారు. 2 అభివృద్ధి చెందిన రాష్ట్రాలకి రాజధాని, హర్యానా అండ్ చండీగఢ్, పంజాబ్ కేంద్ర పాలిత ప్రాంతం. 60 ఏండ్లయింది. ఈరోజు దాని జనాభా 11 లక్షలు, గుంటూరుతో సమానం. నోయిడా, నయా రాయ్పూర్ ఉంది, 20 ఏళ్ల క్రితం ప్రారంభించారు. ఈరోజు దాని జనాభా 6 లక్షలు. అంటే మన కొత్త నగరం, హైదరాబాద్ మించిన నగరం, భారతదేశంలో నెంబర్ 1 నగరం, ప్రపంచంలో టాప్ 5 అని అంటున్నాం కదా, ఎప్పటికి సాధ్యం? అంతవరకు ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటూ ఉండాల్సిందేనా? ఇది మొదటి ప్రశ్న, ప్రభుత్వం ఆలోచించాలి. రెండవది, ఒకవేళ అప్పులు చేసేస్తాం, అన్ని ఇబ్బందులు పడతాం, వనరులు అన్నింటినీ ఖర్చు పెట్టేస్తాం, గుడ్, నగరం నిర్మించేస్తాం, వాటి అనుభవాలు ఏంటి? నోయిడా ఉంది, ఆ గజియాబాద్కి న్యూఢిల్లీకి మధ్యలో ఉంటుంది. ఈరోజు దాని జనాభా 6 లక్షలు. నోయిడా హైలీ సక్సెస్ఫుల్ SEZ, లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉంది. తమాషా ఏంటంటే ఆడు ఉద్యోగం చేస్తున్నాడు, సాయంత్రం ఢిల్లీ పోతున్నాడు, గజియాబాద్కి పోతున్నాడు, ఆడు ఉండట్లేదు. 40% అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయంటే ఇప్పటికి కూడా. మళ్ళీ ఉద్యోగ అవకాశాలు బాగా వస్తున్నాయి. అలాంటిది రేపు అమరావతిలో, విజయవాడకి, గుంటూరుకి అవతల ఒక నగరంలో నిర్మించిన, విజయవాడకు వచ్చాడా, గుంటూరుకు వచ్చాడా, హైదరాబాద్కు పోడా? మన తిరుపతి ఎక్స్పీరియన్స్ తీసుకోండి. మీరు ఎప్పుడన్నా రైల్వే స్టేషన్ జర్నలిస్టులుగా వెళ్ళి చూడండి, తెల్లారితో 500 మంది కడపకి వెళ్తున్నారు, సాయంత్రం 500 మంది తిరుపతికి వస్తున్నారు ఉద్యోగస్తులు. అంటే కడపలో ఉద్యోగం చేసేవాడు తిరుపతిలో సంసారం చేస్తున్నాడు. అంటే తిరుపతికి అలవాటు పడినాడు, కడపలో ఉండడానికి ఇష్టపడట్లా. రేపు అదే కొత్త నగరానికి రాదా? బెస్ట్ ఎగ్జాంపుల్ లవాసా. మహారాష్ట్రలో SCC కంపెనీ వాళ్ళు 25,000 ఎకరాల్లో, ఇక్కడ 30,000 ఎకరాలు అనుకోండి, 25,000 ఎకరాల్లో 3 లక్షల జనాభా వస్తున్న అంచనాతో నగరాన్ని నిర్మించేసినారు. లవాసా మహారాష్ట్ర, పూణే దగ్గర 5 లక్షల మంది జనాభాతో అంచనా వేసుకున్న లవాసా పూర్తయినా కూడా ఇప్పుడు వచ్చిన జనాభా కేవలం 2,000. నగరం అయిపోయింది, 2,000. మన మహారాష్ట్ర అనుభవం ఇప్పుడు అది క్రైసిస్లో పడింది. కాబట్టి నూతన నగరానికి ఈ పరిమితులు ఉన్నాయనేది ప్రపంచంలో ఉంది. మీరు ఏదైనా మంచి ఉదాహరణ చెప్పండి, ప్రపంచంలో ఎక్కడైనా నూతన నగరం సాధ్యమైంది, సక్సెస్ఫుల్గా నిలబడింది. ఇట్లాంటి దశలో ఉన్నప్పుడు నూతన నగరానికి వెళ్ళవద్దు. ఉన్న నగరాల్ని పెద్ద నగరంగా మార్చుకుంటే బెస్ట్ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన ప్రకారం హైదరాబాద్, సికింద్రాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు కలిశాయి జంట నగరాలుగా. ఆ తర్వాత కదా కూకట్పల్లి, హైటెక్ సిటీ, శంషాబాదు, గచ్చిబౌలి లాంటి మంచి గ్లామరస్ ఏరియాలు ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ వచ్చింది. హైదరాబాద్ అనుకుని అవి వచ్చినాయా? అవి కట్టిన తర్వాత హైదరాబాద్ వచ్చిందా? కాబట్టి రేపు విజయవాడ, గుంటూరు కేంద్రంగా చుట్టుపక్కల డెవలప్మెంట్, తనటు తానే డెవలప్మెంట్ అయ్యే రాజధాని కావాలన్నా, ఎలివేసినట్టు కొత్తగా ఒక కొత్త సిటీ నిర్మించాలన్నా? కొత్తగా సిటీ నిర్మాణానికి 1,000 కోట్లు, లక్షల కోట్లు అవుతా ఉంది. మన ఫైనాన్స్ సిచ్యువేషన్ చాలట్లేదు. రెండోది, ఒకవేళ నిర్మించినా కూడా లవాసా లాంటి అనుభవాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సో ఈ ఆలోచనలో ప్రభుత్వం 2 సమాధానాలు చెప్పాలి. ఒకటి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి? 2, ఏదైనా సక్సెస్ఫుల్ ఉదాహరణ చెప్పండి భారతదేశంలోని, ప్రపంచంలో కొత్త నగరాలు, నిలబడిన నగరాలు. ఈ 2 చెప్పకుండా అధికారం ఉందంటే చేస్తామంటే మీ ఇష్టం, చేయొచ్చు, తప్పేం లేదు. మా వరకు రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరంగా గతంలో రాజధాని అడిగింది మాట వాస్తవం, చరిత్రలో నష్టపోయినాం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ముందుకెళ్ళింది కాబట్టి రాజధాని ఎక్కడ ఉండాలని చర్చను ముగించాలనుకుంటున్నాం. మళ్ళీ రాయలసీమకి అది కావాలి, ఇది కావాలని అడగదలుచుకోవాలి రాజధాని విషయంలో, గోహెడ్. కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన చేసిన దాంట్లో ఉన్నంతలో విజయవాడ, గుంటూరు మధ్య కార్యాలయాలు నిర్మాణం చేస్తే అమరావతి ఆనుకొని ఉంటుంది. రేపు అది గచ్చిబౌలి కావచ్చు, లేకపోతే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కావచ్చు, కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుంది. దానంతటా జరగాలి. అలా జరగకుండా మేము కొత్తగా నగరాన్ని నిర్మిస్తానంటే ఇబ్బంది అవుతుంది, అప్పులు పాలవుతున్నాము. కొత్తగా అప్పులు కూడా మళ్ళీ అక్కడే పెడితే రాయలసీమ పరిస్థితి ఏంటి?